ఆనంద భాష్పాలు, ఆత్మీయ ఆలింగనాలు, గర్వించే క్షణాలు, ప్రధాని సమక్షంలో అపురూప సన్నివేశాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం మెగా ఫ్యామిలీకి మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ గా నిలిచిపోయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం మెగా కుటుంబానికి పండుగ కళ తెచ్చింది. అపురూప సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు కుటుంబం అంతా కదిలి వచ్చింది. ఒకరోజు ముందే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వచ్చింది. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, మెగా హీరోల రాక ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, ఇదే ప్రమాణ స్వీకారంలో కొన్ని సన్నివేశాలు మెగా అభిమానులకు కన్నుల పండుగైతే మెగా ఫ్యామిలీకి భావోద్వేగ సందర్భమయ్యాయి. ముఖ్యంగా తమ్ముడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయారు చిరంజీవి. ప్రమాణ స్వీకారంలో అన్నదమ్ముల ఆత్మీయ బంధం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వేదికపై ఉన్న అతిథులకు పవన్ కళ్యాణ్ నమస్కరించారు. ముందుగా మోడీకి నమస్కారం చేశారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా అందరికీ నమస్కారం చేసుకుంటూ వచ్చారు. చివరిగా తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చారు. ఆయనకు పాదాభివందనం చేశారు పవన్. చిరంజీవి ఆపబోయినా పవన్ మాత్రం అన్నయ్య పాదాలను టచ్ చేసే వరకు వదల్లేదు. పాదాలను తాకి ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. తన ముందే ఈ స్థాయికి ఎదిగిన తమ్ముని ప్రస్థానాన్ని తలుచుకుంటూ అన్నయ్య గర్వపడుతూ ఉంటే ఈ స్థాయికి రావడానికి తన అన్నయ్యే కారణమంటూ మూలాలను గుర్తు చేసుకున్నాడు తమ్ముడు. అన్నాదమ్ముల ఈ సన్నివేశం అక్కడున్న అందరినీ ఆకర్షించింది. ఇక మెగా సన్నివేశాన్ని మరింత మెమరబుల్ గా మార్చారు ప్రధాని నరేంద్ర మోడీ. కార్యక్రమం ముగింపులో పవన్, చంద్రబాబులతో ఫోటో దిగిన తరువాత ఇక మోడీ వెళ్లిపోయే సమయంలో అన్నయ్య చిరంజీవి కూడా ఇక్కడే కూర్చున్నాడు. ఒక్కసారి కలవాలని మోడీకి చెప్పారు పవన్ కళ్యాణ్. దీంతో వెంటనే చిరంజీవి కూర్చున్న దగ్గరకు వెళ్లారు మోడీ. పవన్ కళ్యాణ్ చేతిని పట్టుకుని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు మోడీ. ఇద్దరిని దగ్గరకు తీసుకుని అభినందించారు. అన్నదమ్ములతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇరువురి చేతులు పట్టుకుని అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ పులకించిపోయారు మెగా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన భర్త పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎంతో అపురూపంగా వీక్షించారు భార్య అన్నా లెజ్నోవా. మర్చిపోలేని ఈ దృశ్యాలను కెమెరా ఫోన్లో బంధిస్తూ ఉండిపోయారు. రామ్ చరణ్ సైతం బాబాయి ప్రమాణం చేయడాన్ని చూస్తూ ఆనందించారు.